చాలామంది క్యాండిడేట్స్ అభిప్రాయంలో ఎకానమీ అనేది కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అని అనుకుంటుంటారు. ఫ్యాక్ట్స్ చదవాలి, స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అపోహలు చాలామందికి ఉన్నాయి. బట్ సివిల్స్లో ఎకానమీ సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రిలిమ్స్లో దాని వెయిటేజ్ ఎలా ఉంది, మెయిన్స్లో వెయిటేజ్ ఎలా ఉంది, ఎకానమీ చదవడం వల్ల ఇంకా వేరే సబ్జెక్టులకి ఎలా ఉపయోగపడుతుంది, సో ఇటువంటి అంశాలు మనం సీనియర్ ఫ్యాకల్టీ ఫజల్ సార్ని అడిగి తెలుసుకుందాం. 21st సెంచరీలో ఫజల్ సార్ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సార్కి సంబంధించి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ సంబంధించినటువంటి మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్కి ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్కి కావాల్సినటువంటి అప్రోచ్ సార్ చెప్తుంటారు. సో ఫస్ట్ ఫజల్ గారు ఇప్పుడు చెప్పండి, ప్రిలిమ్స్లో ఎకానమీ వెయిటేజ్ ఎంతవరకు ఉంటుంది? సార్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనం ట్రెండ్స్ చూసుకోవాలి సార్. ఫ్రమ్ పాస్ట్ 5 years మనం ట్రెండ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మాకు ఒక యావరేజ్గా 15 క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. 15, కొన్నిసార్లు 17 ఎక్సెట్రా. సో ఇన్ కేస్ ఏదైనా స్కీమ్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా అడిగితే అడిషనల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ 15 అనేది అన్ యావరేజ్ 30 మార్క్స్ అయితే మనకు ప్రిలిమ్స్లో ఉంటాయి సార్. అండ్ మెయిన్స్లో మనకు జిఎస్ పేపర్ 3లో చూసుకుంటే 3/4 of the syllabus is almost 10 units ఉన్నాయి. yes sir, almost 3/4 of the syllabus మనకు ఎకానమీ ఉంది. సో ఇప్పుడు మెయిన్స్లో మనకి కొన్ని ఏరియాస్ ఎలా ఉన్నాయంటే ఓవర్లాపింగ్ ఉన్నాయి, లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇటువంటివి జాగ్రఫీతో కూడా కలుస్తాయి. అవును సార్. సో జాగ్రఫీలో ఈ టాపిక్స్ చదవడానికి, ఎకానమీలో ఈ టాపిక్స్ చదవడానికి వేరియేషన్ ఏంటి సార్? ఎకానమీ వైడ్ లింకేజెస్ ఉంటాయి సార్. బేసికల్లీ మనకు ఎకానమీ లింకేజెస్ చదివేటప్పుడు మనం కొన్ని పాలిటీ కూడా చదవాల్సి వస్తుంది, కొన్ని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నీతి ఆయోగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్, 5-year ప్లాన్స్. మనం ఏది పాలిటీలో ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుతామో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ జాగ్రఫీ సార్. జాగ్రఫికల్ లొకేషన్ స్ట్రాటజీస్, ఓకే. సో షిఫ్టింగ్ ఆఫ్ లొకేషన్స్, ఇలాంటి మనకు రేరింగ్ ఆఫ్ యానిమల్స్ రిలేటెడ్ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏది ఉన్నాయో అది మనం జాగ్రఫీ రిలేటెడే మనం రాయాలి. సో ఎకానమీ చదివేటప్పుడు బేసికలీ హిస్టారికల్ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ సార్, పొలిటికల్ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ పొలిటీ, అండ్ జాగ్రఫికల్ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కంపల్సరీ కావాల్సిందే. బికాజ్ వైడ్ స్కోప్ ఉంది కాబట్టి సబ్జెక్ట్కి, వైడ్ అసోసియేషన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఇంటర్లింక్ ద సబ్జెక్ట్. అండ్ మీరు ఇప్పుడు అగ్రికల్చర్ టాపిక్ అడిగారు కాబట్టి మరీ జాగ్రఫీ అంతా అగ్రికల్చర్ మనకు అవసరం లేదు సార్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ ఎంఎస్పి. సో మొన్న రీసెంట్గా ఎంఎస్పి 3 bills ఎంఎస్పి రిపీల్ చేయాల్సినవి. అంటే జాగ్రఫికల్ టర్మ్లో మన క్రాప్స్ ఎంఎస్పిలో ఉన్న మనకు 25 రిలేటెడ్ క్రాప్స్, ఓకే. ఆ కమిషన్ రిలేటెడ్ ఎన్నిసార్లు మనకు ఎంఎస్పి అనేది వాళ్ళు దే ఆర్ డిక్లేరింగ్. సో ఎందుకు ఎక్కువ క్రాప్స్ని యాడ్ చేయట్లేదు, ఎందుకు తక్కువ చేయట్లేదు అంటే దీనికి ఏమన్నా లాతో బ్యాక్ ఉందా ఇవన్నీ అలాంటివి మనం చదవాలి. సో ఇవి డైరెక్ట్ మనకు సిలబస్లో ఉండేవే. సో ఒక స్టాటిక్ కంటెంట్ అని ఉంది సార్ మనకు, ఒక డైనామిక్ కంటెంట్ ఉంది మనకు. ఆ 3/4 సిలబస్ ఆఫ్ యూపీఎస్సీలో స్టాటిక్ తక్కువనే ఉంది, డైనామిక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు స్టాటిక్ ఏది ఉందో మనం వేరే సబ్జెక్ట్స్తో లింక్ చేసుకుని చదువుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఎకానమీలో కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ భయపడుతుంటారు మిగతా సబ్జెక్టులతో కంపేర్ చేసుకుంటే. ఎకానమీ డిఫికల్ట్ అని చెప్పి, అంటే ఇది రియల్లీ సో డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్స్? రియల్లీ డిఫికల్ట్ అంటే మేము మార్కెట్ అలా చేసేసింది సార్. మార్కెట్ అలా చేసేసింది. ప్లస్ యూపీఎస్సీ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగినా కూడా వాళ్ళు ఆ క్వశ్చన్స్కి భయపడుతున్నారు. అదైతే కరెక్టే సార్. సో కొందరైతే ఎకానమీ టచ్ చేయకుండానే ఎగ్జామ్కి వెళ్ళడం, ఒక 15 to 20 క్వశ్చన్స్ రిస్క్ తీసుకుని ఎగ్జామ్కి వెళ్తున్నారు. అక్కడ పాసిబిలిటీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎకానమీ క్వశ్చన్స్ టఫ్, ప్లస్ స్టూడెంట్ మైండ్ సెట్ అలా ఉంది. ఎందుకంటే ప్రాపర్ మెటీరియల్ లేకపోవడం, ప్రాపర్ ఫ్యాకల్టీ ఆర్ ట్యూన్ చేసేవారు లేకపోవడం. సో అక్కడ వాళ్ళకు ఒక బేసిక్ కంటెంట్ ఏం చదవాలి ఎకానమీకి, ఒక బేసిక్స్ నుంచి ఎలా నేర్పియాలి అనేది ఉంటే కనుక దే విల్ డెఫినెట్లీ ఫీల్ కంఫర్టబుల్. అంటే ఫండమెంటల్గా వీళ్ళు భయపడేది సబ్జెక్ట్గా, లేకపోతే అందులో స్టాటిస్టికల్ డేటా ఎక్కువ ఉంటుందని ఆ విషయానికే? సార్ స్టాటిస్టికల్ డేటా అనేది బేసికలీ వీళ్ళు ఈజీగా బై హార్ట్ చేసేసుకుంటున్నారు. సబ్జెక్ట్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సబ్జెక్ట్లో మనకు స్టాటిక్ అనేది స్టాటిస్టికల్ ఏది వచ్చిందో అందులో బడ్జెట్ లేదా ఎకనామిక్ సర్వేతో వీళ్ళు అప్డేట్ చేసేసుకుంటున్నారు.
కానీ ఆ బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో కూడా టర్మినాలజీస్ చాలా ఉంటాయి సార్. ఆ టర్మినాలజీస్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ టర్మినాలజీస్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్లింకింగ్ ఏముందో అది చదవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు బడ్జెట్ అంటే ఒక ట్రెడిషనల్ మెథడ్ అయిపోయింది సార్. క్లాస్ రూమ్స్లో ఎలా చెప్తున్నారంటే బడ్జెట్లో ఉన్న ఎక్స్పెండిచర్స్ ఎంత, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ ఎంత, ఈ న్యూమరికల్స్ డేటా ఎక్కువ అయిపోయింది. దట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ యూపీఎస్సీ. బట్ సీజర్ కొన్నిసార్లు ట్యాక్స్ టు ద జీడిపి అంటే ట్యాక్స్ సోర్సెస్ టు ద జీడిపి, హౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, హౌ ఇట్ ఈస్ డిక్రీజింగ్, గత 5 years నుంచి జీడిపి అండ్ జిఎస్టీ కాంట్రిబ్యూషన్ పెరిగిందా తగ్గిందా, ఇలాంటి ట్రెండ్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కానీ డేటా వైజ్ అడగట్లేదు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మేకింగ్ దెమ్ రైట్ డేటా ఎక్సెట్రా వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ నీడెడ్. Sir, once if you can explain the reality, background of the particular topic, interlinking them with the basics to ganaka explain cheste, I think the student will feel very comfortable. That's what I have been doing, sir. Because మీకు తెలిసిందే economy has started and you have given me the platform for teaching economy, sir. No doubt in that. And ఇప్పటి వరకు అయితే there was like 0 complaints in economy, sir. దట్ మీకు కూడా తెలుసు అది. ప్లస్ మనం రిలీజ్ చేస్తున్న బుక్స్ అన్నా మెటీరియల్ అన్నా వాటికి కూడా మార్కెట్లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిమాండ్. బికాస్ ద క్లాస్ నోట్స్ విచ్ ఐ గివ్ ఇట్, most of the people who are not my students, they come back and say it is very lucid, which means like everything is there in the notes. We read these notes and we have got a good knowledge. Konni doubts unte they can always come back to the institutions. But notes అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. మార్కెట్లో అయితే మెటీరియల్ కంటెంట్ ఓవర్లోడ్ అయిపోతుంది సార్. Nowadays, you know, no, sir, everyone has a channel in Telegram. Everyone has started submitting their notes, material, content, etc. And మీరు ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ప్రతి ఇన్స్టిట్యూషన్ దే హ్యావ్ దే ఛానల్. ప్రతి ఇండివిజువల్, ఇప్పుడు ఈవెన్ ఐ హ్యావ్ ఎ ఛానల్. సో ఒక నేను నా ఉన్న ఛానల్లో నేను డెడికేటెడ్గా ఎకనామీ రిలేటెడ్ టర్మ్స్ నేను పెడుతున్నాను కాబట్టి ఓవర్లోడింగ్ ఆఫ్ డేటా లేకుండా వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ద స్టూడెంట్స్ ఐఎమ్ గివింగ్. కానీ సార్ బయట మార్కెట్లో లైక్ హెవీ డేటా అవడం వల్ల వీళ్ళకు ఆ డేటాని ఏ డేటా తీసుకోవాలి, ఎలిమినేట్ చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. థియరిటికల్ ఆఫ్ ఎకానమీ అందరు చెప్తున్నారు సార్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ ఇవన్నీ అందరు చెప్తున్నారు. కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది నో వన్ ఇస్ గివింగ్ దెమ్ ద రైట్ డైరెక్షన్ టు టీచ్ దెమ్ రైట్ ఫ్రమ్ ద కోర్. ఇప్పుడు దీనికి ఒక ప్రాపర్ మెటీరియల్ లేదు అని అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు యూజ్ అవుతాయి సార్? ఎన్సీఆర్టీ ఒక ఎక్స్టెండ్ వరకు యూజ్ అవుతుంది సార్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో ఐ థింక్ ఒక 2 to 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి ఎన్సీఆర్టీ యూజ్ చేస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ దే వాజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్ యాజ్ అ రియల్ సెక్టర్ ఇన్ ద ఎకానమీ అని అడిగారు సార్. దే ఆర్ బేసికలీ 2 సెక్టర్స్, రియల్ సెక్టర్ ఒకటి, ఫైనాన్షియల్ సెక్టర్ ఒకటి. ఫైనాన్షియల్ సెక్టర్ డీల్స్ విత్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. రియల్ సెక్టర్ వేర్ యాక్చువల్లీ ద ప్రొడక్షన్ is happening, raw materials happening, associate with the farmers. సార్ ఇలాంటి టర్మినాలజీస్ దే హ్యావ్ డైరెక్ట్లీ పిక్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. అండ్ వీటిని ప్రజెంట్ ట్రెండ్ని కోరిలేట్ చేసి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ హెన్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫస్ట్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ, హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎన్సీఆర్టీ, దెన్ read daily the class notes and update with the newspapers. There was a question like some time back, which of the following are affected because of the IPL అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. Which of the five, sir? అది అంటే డిమాండ్, సప్లై, లేకపోతే కన్జంప్షన్, ఇట్లా క్వశ్చన్ వచ్చింది. సో ది ఎన్సీఆర్టీలో డైరెక్ట్గా ఎక్కడ ఉండవు. సో ఆ థియరీని ఇలాంటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్కి కనెక్షన్ చేసుకుని అర్థం చేసుకుని ఆన్సర్ రాయాలి, ఆన్సర్ పెట్టాలి. తర్వాత మనకి ఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 యూనిట్స్ ఉన్నాయి ఎకానమీలో. మరి నోట్స్ రాసుకోవడం, ఈ 10 యూనిట్స్కి స్టూడెంట్ నోట్స్ రాసుకోవాలంటే ఒక్కొక్క యూనిట్ నుంచి యావరేజ్న ఎన్ని క్వశ్చన్స్ రాసుకుంటే మంచిది, ఎన్ని టాపిక్స్ రాసుకుంటాం సార్? ఒక బేసిక్ కంటెంట్ అయితే ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈఏడ్ ఇన్ ద టెక్నాలజీ ఫర్ ద ఫార్మర్స్ ఎక్సెట్రా. ఇలాంటి టాపిక్స్ సార్ దే ఆర్ లైక్ స్టాటిక్. ఇంక్లూసివ్ గ్రోత్, ప్లానింగ్ కమిషన్, ఓకే, ఫిజికల్ పాలసీ, ఫిజికల్ కన్సాలిడేషన్, ఇవి బేసికలీ దీస్ ఆర్ మోస్ట్లీ ద స్టాటిక్ డేటా సార్. స్టాటిక్ డేటా అయితే యూ హ్యావ్ గుడ్ మెటీరియల్ సార్. మీరు దాని ఒక క్రిప్స్ నోట్స్ అని రాసుకుని పెట్టుకుంటే ఇట్ కుడ్ బి వెరీ ఎసెన్షియల్ నేను చెప్తాను. బికాజ్ డైలీ న్యూస్లో మనకి ఏదైనా యాక్టివిటీస్, ఏదైనా కంటెంట్ కనుక అప్డేట్ అవుతే నీ దగ్గర ఉన్న స్టాటిక్ నోట్స్ నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. దట్ విల్ బి వన్
సొల్యూషన్ ఫర్ యూ. అండ్ అందులో నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ వస్తాయి సార్. అంటే నీ దగ్గర ఉన్న ఒక స్టాటిక్ కంటెంట్ ఉంటే ఆ స్టాటిక్ కంటెంట్ని నువ్వు ఎలా వాడాలి అని నేర్చుకోవాలి. ప్లస్ కొన్ని అమెండ్మెంట్స్ అవుతాయి మార్కెట్లో, కొన్ని అప్డేషన్స్ అయి ఉంటాయి మార్కెట్లో, అది యాడ్ చేసుకుని క్వశ్చన్స్ అమెండ్మెంట్స్తో క్వశ్చన్ని నువ్వు ఫ్రేమ్ చేసుకుంటూ నీ దగ్గర ఉన్న కంటెంట్ని నువ్వు ఎలా వాడుకోవచ్చు అని చూసుకుంటే ఇట్ కుడ్ బి సెట్. దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. మిగతా డైనమిజం అనేది యూ హ్యావ్ టు రెగ్యులర్లీ అప్డేట్ విత్ సర్వే బడ్జెట్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ in what are the activities which are happening in and around, because any activity, sir, there was like few projects which were shifted from one location to other location. The shifting of these projects could be of any reason, sir. Maybe could be like financial support issues ఉండొచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కొన్ని ఉండొచ్చు, బట్ దేర్ కుడ్ బి సమ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దట్. సో అలాంటప్పుడు జాగ్రఫికల్ కొన్ని సార్ట్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్, కొన్ని సార్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్, కొన్ని సార్ట్ ఆఫ్ స్టేట్ లాస్, ఇవి కొన్ని బేసిక్స్ రాస్తూ, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎకానమీ, దట్ విల్ బి బెనిఫిటెడ్. న్యూస్ పేపర్ అయితే కంపల్సరీ సార్. 3 things I will definitely tell in this session, sir, for the students who are preparing and who are very much feared of economy. చాలా మంది స్టూడెంట్స్ వచ్చాక దే విల్ ఆస్క్ మీ వన్ క్వశ్చన్, అసలు న్యూస్ పేపరే అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ న్యూస్ పేపర్ నాకు చదవడమే రాదు, అండ్ దట్ టు ఎకానమీ అయితే నేను ఎప్పుడు వెళ్ళానో చూడను. క్లాసెస్ అటెండ్ అయ్యాక సార్, ట్రస్ట్ మీ, ప్లస్ క్లాస్ నోట్స్ చదువుకున్నాక, నౌ దే హ్యావ్ గాట్, I won't say they're like they can read everything 100%, but at least they have improved by 60% in reading and understanding the newspaper. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఇందులో మనం చూజీగా ఉండాలి. ఎస్ సార్. ఏది పడితే అది చదవకూడదు. అవును సార్. సో స్టూడెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీటిని, ఏం చదవాలి ఏం చదవకూడదు? సార్ బేసికలీ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే బయటికి రాగానే జిస్ట్ అని మెటీరియల్స్ ఇష్యూ చేసేస్తారు సార్. జిస్ట్ అనేది దే విల్ పుట్ ఇట్ ఫర్ 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఎక్సెట్రా. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సార్, ద జిస్ట్ కొనేసుకుంటారు. జిస్ట్ ఈస్ లైక్ హూ ఎవర్ ఈస్ మేకింగ్ ద జిస్ట్ సార్, దట్ ఈస్ బేసికలీ యాజ్ పర్ దేర్ అండర్స్టాండింగ్. I strongly recommend my students not to go for gist and all, rather read the entire document. Sir, entire document, because this is a journey, sir, civil services. Endukante it will take little more time for you to get into the process, that is service. So in this process there are few things which you should know and you should learn in this process. So konni economic survey lo, for example, health aspects, కొన్ని ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, కొన్ని గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ పాలసీస్, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ విల్ యూజ్ సమ్ టర్మ్స్ లైక్ అవుట్కమ్ బడ్జెట్, అవుట్లే బడ్జెట్, అవుట్పుట్ బడ్జెట్, జీరో బడ్జెట్. సార్ ఇలాంటి టర్మ్స్ ఏవి ఉన్నాయో ద పర్సన్ క్యాన్ ఈజీలీ లెర్న్ ఫ్రమ్ సర్వే. సర్వే ఈజ్ అ బేసిక్ నాలెడ్జ్ సార్, విచ్ ఇంక్లూజన్ ఆఫ్ సమ్ టెక్నికల్ కాన్సెప్ట్స్. ఆ టెక్నికల్ కాన్సెప్ట్స్ నోట్స్ ముందు పెట్టుకొని అది చదువుకుంటే సర్వే విల్ బికమ్ వెరీ ఈజీ, బికాస్ దిస్ ఈస్ ద డాక్యుమెంట్ విచ్ ఈజ్ రిలీజ్డ్ by this economic affairs ministry every year. So every year anedi you have to read, because you are preparing for that exam only and you are getting into the government service. You should know what is happening in every pillar, for example health, infrastructure, education. So in law there are many pillars, but they should target one by one chapter and take an information from it. Adi valaki prelims lo use avutundi, mains lo kuda use avutundi. తర్వాత ఒక ఎకానమీ చదవడానికి గతంలో అంటే ఒక 5-6 years బ్యాక్ వరకు మిశ్రా అండ్ పురి ఇలాంటి పుస్తకాలు రికమెండ్ చేసేవారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరో ఈ బుక్స్ కొనట్లేదు అసలు. సో ఇప్పుడు మనం స్టూడెంట్కి ఏదో ఒకటి చదవమని చెప్పాలి, దానికి మెటీరియల్ లేకపోయినా సరే స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ప్రకారం. మీరు ఏం రికమెండ్ చేస్తారు దానికోసం? సార్ క్లాస్ నోట్స్ అయితే నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను సార్, బికాస్ ఆ బుక్స్ మీరు ఎవరు లిస్ట్ ఇచ్చారో ఆ బుక్స్ అన్నీ మనం క్లాస్ నోట్స్లో ఇన్కాపరేట్ చేసేస్తాం. దట్ ఇస్ ద రీజన్ నంబర్ ఆఫ్ అవర్స్ ఐ టేక్ ఫర్ ఎకానమీ ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ లెంతీ సార్. ఐ టీచ్ దెమ్ ఇన్ డిఫరెంట్ చాప్టర్స్, ఐ మీన్ లైక్ 10 to 15 చాప్టర్స్ నేను చెప్తాను, అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్. దట్ మీరు కూడా చూస్తున్నారు లాస్ట్ 5 years నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాగానే నెక్స్ట్ ఇయర్ వీ విల్ రిలీజ్ అ డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ సార్. దోస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ they are indirectly few questions very application oriented. కొంచెం వరకు you can easily reading by the class notes you can eliminate few options. Konni they are directly reflected. So
class notes is a composition of different areas, sir. First is newspaper, next is budget and economic survey, third is like NCRT, sir. So if you are present in the class and you have a good interaction with the faculty and he is showing you one proper direction what and how you have to read, that could be very much useful, sir. కానీ ఇప్పుడు బుక్స్ న్యూస్ పేపర్స్ అంటే చాలామంది ఎవరు దే ఆర్ నాట్ గోయింగ్ టు దట్ డైరెక్షన్, సార్. దే వాంటెడ్ సంథింగ్ వెరీ యూనిక్ అంటే ఇప్పుడున్న జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే యూ గివ్ మీ దట్ కంటెంట్ ఐ విల్ రీడ్ అండ్ దట్ షుడ్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇట్స్ లైక్ స్పూన్ ఫీడింగ్ ఎక్కువ అయిపోయింది and their dependency is also, but I should not say in that way that you should not prefer in that way, sir. And recommending also it's not proper. So మీరు చెప్పినట్టే కంపల్సరీ గవర్నమెంట్ బుక్స్ చదివి ఓకే న్యూస్ పేపర్ చదువుతూ మిగతా మనం ఇన్స్టిట్యూషన్లో ఇచ్చే నోట్స్ చదువుతూ డైలీ అప్డేట్ చేసుకుంటే బెటర్. 100% సబ్జెక్ట్ చాలా వైడ్ ఉంటుంది, సార్. మీరు ఎంత చదివినా ఎకానమీ సరిపోదు. సమ్ టైమ్స్ నాకే అనిపిస్తుంది క్లాసెస్ చెప్పాక ఈ కాన్సెప్ట్ మళ్ళీ అమెండ్ అయిపోతుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో కొన్ని ఆర్బీఐ కొన్ని ఇన్ఫ్లేషన్ పాలసీస్ తీసుకొస్తాం, ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని అమెండ్మెంట్స్ చేసేస్తాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్, లాస్, క్లస్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రతిసారి వెన్ యూ రీడ్ బడ్జెట్ మీకు కంపల్సరీ ఒక 50 to 60 నాకు కొత్త టాపిక్స్ కనబడతాయి విచ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ టాట్ ఫర్ ద ప్రీవియస్ బ్యాచెస్. సో ఇప్పుడు ప్రీవియస్ బ్యాచెస్కి ప్రజెంట్ బ్యాచెస్కి డిఫరెన్స్ ఏంటంటే అప్డేషన్ ఆఫ్ ద నోట్స్. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్కి చెప్పేది కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, స్టాటిక్ అనేది మీరు డెవలప్ చేసుకుంటే డైనమిక్ అనేది ద వన్ హూ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ క్యాన్ ఈజీలీ గివ్ యూ దట్ ఇన్పుట్స్. సో అది ఎకానమీ ప్రిపరేషన్ స్ట్రాటజీ. బేసిక్గా ఫండమెంటల్ స్టాటిక్ సబ్జెక్టు మనం ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవాలి, అలాగే సార్ ఇచ్చే నోట్స్ని చదువుకోవాలి. తర్వాత డైనమిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే నిరంతరం మారుతూ ఉంటాయో బడ్జెట్లోనే చదువుకోవాలి, ఎకనామిక్ సర్వే నుంచి చదువుకోవాలి. ఇవన్నీ కాకుండా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే ఎకానమీ మీద ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎకానమీని ఓన్లీ ఎకానమీ పర్స్పెక్టివ్లో కాకుండా ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో చదవాలి. ఎకానమీ అనేది పేపర్ 3లో ఉన్నప్పటికీ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2కి లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. అలా చేసినప్పుడు మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.